భరోసా అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద ఆల్ పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. రైతు భరోసా అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఇక్కడ మనం టాపిక్లో చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పైన స్పష్టత ఇచ్చిందండి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ భరోసా పేరును మనకైతే మార్చడం జరిగింది. ప్రతి రైతుకు 20,000 ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది. ఇప్పుడు రైతు భరోసా అమలు పైన ప్రభుత్వం కీలక అంశాలు కూడా మనకైతే వెల్లడించిందండి. ప్రతి రైతు భూమిని అదేవిధంగా వెబ్ల్యాండ్లో పెడతామని ప్రకటించింది. కౌలు రైతు ఎవరైతే ఉన్నారో కౌలు రైతు చట్టం గురించి కీలక నిర్ణయం కూడా మనకైతే తీసుకున్నారని చెప్పుకోవచ్చండి. అది మనకి ఏ విధంగా ఉందంటే రైతు భరోసాపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ రైతు భరోసా పేరును మనకైతే అన్నదాత సుఖీభావగా మార్చడం జరిగిందండి. ఇప్పుడు కైలు రైతు చట్టంలో పాటుగా రైతు భరోసా అమలుపైన మంత్రి గారైతే అచ్చెన్నారాయణ గారు అయితే ఇక్కడ నాయుడు గారు వచ్చేసి కీలక ప్రకటన చేశారండి. గత ప్రభుత్వంలో వెబ్ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్ల్యాండ్పై పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటు జరగకుండా రైతు భరోసా మేమైతే ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకైతే పేర్కొన్నారండి. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామని, అదేవిధంగా ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చూసినట్లయితే బీమా పథకం ద్వారా ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే లక్ష్మణరావు గారి మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారండి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు పేర్కొన్నారండి. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తానని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు అదేవిధంగా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారండి. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ పథకం కూడా అమలు చేస్తామని మనకైతే మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే మనకైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. రైతులకు నష్టం లేకుండా ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రం మనకైతే ఇన్సూరెన్స్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర స్థాయిలో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం ద్వారా మనకైతే ఇక్కడ రైతులందరూ కూడా అప్లై చేస్తామని, మరింత మేలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ అందేలా చేస్తామన్నారు. కాబట్టి బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్సూరెన్స్ ప్రయోజన ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఈ విధంగా మనకైతే సమాచారం అనేది కూడా మన మంత్రి అచ్చెన్నాయుడు గురించి మనకైతే రావడం జరిగింది. కాబట్టి తొందరగా రైతులందరూ కూడా ఒక మంచి శుభవార్తను కూడా చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.